Praise the Lord. Today's ఈ దినపు దేవుని వాక్యము ప్రేయర్ హడల్ కొరకు నిర్ణయించబడినటువంటిది 2 Timothy 2:15. Study to show thyself approved unto God, rightly divide the word of truth. అలాగనే తెలుగులో కూడా చదువుతాను. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 15వ అధ్యాయం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడుము. విల్ ప్రే. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, వివేచన, ఆలోచన, జ్ఞానము ప్రభువా మీతో నాయన సహవాసం కలిగి ఉండటానికి తండ్రి ఈ యొక్క ప్రేయర్ హడల్ అనే నాయన కమ్యూనికేషన్ తండ్రి మా ప్రభువా మేము మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమై మీరు చేసిన మేలు ఉపకారాలు జ్ఞాపకం చేసుకొని తండ్రి జీవించాలని ప్రభువా నాయన నీ లేఖన మందు మేము చూసి ఉంటున్నాం. అపుస్తలుడైన పౌలు తిమోతికి నాయన మరి లెటర్ రాస్తూ మరి సిగ్గుపడనక్కర్లేని యోగ్యునిగాను దేవుని ఎదుట నిన్ను నీవు దేవునికి కనపరుచుకో అని సెలవిచ్చి ఉంటున్నావు. అలాగే మా తండ్రి మరి పనివారిగా ఉండాలి అని అంటే లోకంలో ప్రభువా నాయన సిగ్గుపడనక్కర్లేని వారిగా ఉండాలని నీ వాక్యం బోధిస్తున్నది. అలాగనే మా తండ్రి అనేకులు మా ప్రభువా మరి అపవిత్రమైనటువంటి మాటలకు నాయన వట్టి మాటలకు ఎక్కువగా భక్తిలు అవుతూ ఉంటున్నారు. అలాంటి వైఖరి మేము కలిగి ఉండక నీ వాక్యానికి మేము ఎల్లప్పుడూ కూడా లోబడి మీలో నివసించి మీలో నిలిచి మీలో అభివృద్ధి పొంది నీలో ఫలించి ప్రభువానికి సాక్షులమై ప్రభువా మా జీవితాల్లో మా యొక్క తలంపులలో నాయన మా యొక్క డే టు డే లైఫ్లో మీ యొక్క వాక్యానికి లోబడి ప్రభువా మీ మహిమార్థమై ప్రభా బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము అన్న దృక్పథం కలిగి ఉంటూ సాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినం మా ప్రభా జరగనటువంటి క్లాసెస్ కొరకై నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రియ ప్రభువా నాయన మరి గ్రీక్ క్లాస్ తండ్రి బీడీ వారు ఎంటీహెచ్ వారు అలాగే డీడీ వారు సైతం కూడా ప్రభు గ్రీక్ క్లాస్ నేర్చుకోవటానికి ప్రభు తమను తాము ప్రభువా నీ కొరకు అప్పగించుకొని ప్రభా నీ సన్నిధానంలో కనిపెట్టే సమయం ప్రతి ఒక్కరికి శక్తిని సమకూర్చుకునే సమయంగా దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అలాగని మా ప్రీతని బీటీహెచ్ నాయన కొత్త వారు మా ప్రభా థియాలజీ యొక్క నాయన లోతైన ఆత్మీయ అర్థాలు తెలుసుకొని క్రీస్తు మా కొరకు ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేశాడు మరి అని ప్రభు నాయన నిన్ను నా ప్రభా ఆత్మీయంగా మరి ప్రభు కలిగి ఉండి తెలుసుకొని మీకు లోబడి మీరే విధంగా మా నిమిత్తమై కల్వరిలో ప్రభు మీ యొక్క రక్త ప్రోక్షణ ద్వారా తండ్రి దేవునితో మమ్మల్ని సమాధానపరిచి మీ మరణ భూస్థాపన పునరుద్ధానములో మీ యొక్క వాగ్దానాన్ని ప్రభు మీ నిబంధనను మాకు ఏనాయన స్థిరపరిచినందుకై నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. సమలు ఆన్లైన్లో ఉన్న వారి కొరకు ఆఫ్లైన్లో ఉన్న వారి కొరకు నీకు వందనములు. ప్రేయర్ హడల్ యొక్క ప్రభు ప్రభావము తండ్రి ప్రతి ఒక్కరిలో ప్రభా నాయన మీరు నా తండ్రి శక్తిని ఇస్తారని విశ్వసిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే తండ్రి నాయన అనేకులు ప్రార్థన ద్వారా తమ అక్కర్లో మరి విన్నవించుకోవటం కాదు, కానీ మరి ప్రేయర్ హడల్లో తండ్రి మీరు ఏమై ఉన్నారు, ఏం చేశారు అని మా ప్రభు మా యొక్క గ్రాటిట్యూడ్ ప్రభు నాయన మరి ఆరాధనగా ప్రభు మా యొక్క స్వరాన్ని మీకు వినిపించినప్పుడు మీరు మా ప్రార్థనలు ఏనాడు కూడా కాదనక మా ప్రార్థన వైపు మీ యొక్క మా తండ్రి మీరు నా తండ్రి ఆలకించి మేము అడిగిన దానికంటే ఊహించిన దానికే అత్యధికమైన కృపతో ప్రభు మా యొక్క జీవితాల్లో ప్రభు మీరు మంచి నమ్మకమైన సాక్షిగా మా ప్రభు మరి కాపరిగా ఉండి మమ్మల్ని మీ డిసిప్లిన్లో నాయన పచ్చిక గల చోట్ల మమ్మల్ని పరుండ చేసి శాంతికరమైన జలం వద్ద నడిపించే శక్తి కలిగిన నాయన ప్రభావం కలిగిన మీ జ్ఞానమును వివేచన ఆలోచన బట్టి నీ వందనములు. మరో పర్యామ తండ్రి ఆ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మరి తండ్రి మరి దైవజనుడైన నా దేవుని ఎదుట యోగ్యునిగాను మరి అలాగనే మరి సిగ్గుపడనక్కర్లేని మరి పరివానిగాను ఉండాలని నీ వాక్యం ద్వారా మరో పర్యాయం మా గమనానికి తెచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ ఆన్లైన్లో ఉన్నవారి కొరకు ఆఫ్లైన్లో ఉన్నవారి కొరకు వారి కుటుంబాల కొరకు ప్రభు ప్రార్థిస్తూ ప్రభు యొక్క ప్రేయర్ హడల్ మీరు వచ్చి పర్యంతం
మేము కొనసాగించి మిమ్మల్ని మీ యొక్క ఘనమైన నామాన్ని భూమి మీద మా సాక్ష్యాల ద్వారా, మా మాటల ద్వారా, మా తలంపుల ద్వారా, మా క్రియల ద్వారా మిమ్మల్ని మాయంపరిచే భాగ్యం దయచేయమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానయ్యున్న మా ప్రియ ప్రభుని ఆరక్షకుడైన యేసు ప్రభు వారి దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Okay, thank you very much, brother. Who is that? Who is going to pray now? Prayer huddle. అభిషేక్ చేస్తావా? ఆ చదవబడిన లేఖనం ఏదైతే ఉందో 2 Timothy 2:15. అభిషేక్, I don't know. Who is this Campus Galaxy, brother? ప్రార్థన చేస్తాను. మీ పేరు? నా పేరు యాంథనీ అండి. మొన్న జాయిన్ అయ్యాను. ఓకే, అవును మీరే కదా. అదే నాకు ఆ స్క్రీన్ షాట్ ఏదో పంపించండి అంతోని గారు. ఓకే, పంపిస్తాను. ప్రార్థన చేయండి. సో మీ గ్రంథంలో మా పేరు కూడా లిఖించండి మరి. ఓకే, షూర్. రైట్, ప్రార్థన చేస్తాను. ఆ వాక్యం మీదనే చేయాలా? వాక్యమే చేస్తాం. స్టడీ టు షో thyself approved unto God, rightly dividing the word of truth. 2 Timothy 2:15 KJV. Handling God's word with accuracy and care, seeking deeper understanding of the scriptures, original meaning, growing in diligence as a student of the word, avoiding careless or shadow interpretation. ప్రేమగల మా తండ్రి, ఈ అద్భుతమైన అవకాశానికై మీ స్తోత్రములు. మీరు మాకు ఇచ్చిన జీవం గల వాక్యాన్ని బట్టి, శక్తి గల వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభా, ఈ వాక్యము సరిగా మేము నేర్చుకొని సరిగా హ్యాండిల్ చేయగలిగేందుకు, యాక్యురేట్గా ప్రభా కేర్ఫుల్గా దాన్ని హ్యాండిల్ చేయటకు, ఇది దేవుని యొక్క నోటి మాటని మేము దాన్ని హ్యాండిల్ చేయటకు సాయం చేయండి ప్రభా. దానిలో ఉన్నటువంటి లోతైన అనుభవం ప్రభా మేము కలిగి ఉండటకు ప్రభా, తన యొక్క ఒరిజినల్ మీనింగ్ తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఇంటెన్షన్ తోటి ఈ యొక్క గ్రంథాన్ని లిఖించాడో ఆ ఇంటెన్షన్ మేము క్యాచ్ చేయడానికి ప్రభా సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి మీ యొక్క వాక్య విద్యార్థులుగా చాలా జాగ్రత్తగా మేము అభివృద్ధి చెందుటకు సాయం చేయండి, కృప చూపించండి ప్రభా. అశ్రద్ధగా ఉండక తండ్రి ఏదో పైన ప్రభా నేర్చుకోవడం కాదు, కానీ ప్రభా చక్కగా నేర్చుకొని ఆ వాక్యాన్ని అనుసరించి ప్రభా వాక్యం చేత మార్చబడి, అంతరంగంలో బాహ్యంగా మార్చబడి, మా నడవడి మార్చబడి, మేము ఒక శక్తివంతమైన ప్రభా తండ్రి డైనమిక్ క్రైస్తవ జీవితం, మా చుట్టుపక్కల వారిని ఇంపాక్ట్ చేసేటువంటి జీవితం, ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రభా జీవితం, మమ్మల్ని చూసిన వారు మిమ్మల్ని చూడగలిగేటువంటి జీవితం, మా నడకను చూసిన వారు మిమ్మల్ని చూడగలిగేటువంటి జీవితం ప్రభా వాక్యం ద్వారా మాకు నేర్పించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. నెక్స్ట్ సిస్టర్ జానకి గారు. Yes, sir. Please go ahead. Loving Heavenly Father, we thank and praise you, Lord, for giving us one more day, Lord, to breathe and live in your name, Lord, and for your glory, Lord. Thank and praise you, Lord, for protecting us all through this day, Lord, till this moment, Lord, and giving us one more golden opportunity, Lord, to participate in this lesson, Lord, in this teaching, Lord. Once again, Lord, I lift up the prayer points in this prayer huddle, Lord. Yes, Master, this has been an encouraging moment for us, Lord, as we every day participate for the intentions given here, Lord, for the prayer petitions given in this prayer huddle, Lord, which are helping us a lot in our
daily prayerful life, Lord. Yes, Master. As we pray this moment, Lord, we lift up the scripture reading of 2 Timothy 2:15 into your hands, Lord. Study to show thyself approved unto God, rightly dividing the word of truth. Yes, Lord. We ask and pray, Lord, that you provide us with your wisdom, Lord, so that we know what is good and what is bad, Lord, so that we preach to the people, Lord, the facts and truth about the gospel, Lord. Lord, before preaching the gospel, Lord, help us to realize, Lord, that we are in the image of our God, Lord, and we should live a life faithful to Him, Lord, resembling Him, Lord. Give an example, Lord, setting an example to people around us, Lord. As we pray, Lord, as the Bible says, Lord, that whoever is born in Jesus, Lord, we are the new creation, Lord. Yes, Master. Till date, Lord, whatever we have lived, Lord, it was past, Lord. Every day, Lord, every day morning as we wake up, Lord, let us think, Lord, that today we are a new creation, Lord, and we are an example to the people around us, Lord. As we are teaching the word of God, Lord, help us, Lord, filled with your wisdom, Lord, so that we teach the facts, Lord. We tell them the facts of Jesus, Lord, his death, resurrection, Lord. Yes, Master. Lord, this is very helpful to us, Lord. Once again, Lord, we lift up all the petitions into your hands, Lord. Lord, Isaiah 28:9 says, whom shall he teach knowledge and whom shall he make to understand doctrine? But once again, Lord, we lift up this verse into your hands, Lord. Yes, Master, as we understand through this word, Lord, the interpretation may be different, Lord. Lord, I believe that God is waiting for people to teach, Lord, to fill knowledge and wisdom so that they go and preach to the world, Lord. Yes, Lord. We say, Lord, that we are ready today, Lord, to listen to your word, Lord, to obtain your knowledge and wisdom so that we preach your word around us, Lord, so that we be an example to others, Lord. Lord, 2 Timothy 3:16 to 17 says, all scripture is given by inspiration of God, that the man of God may be perfect. Yes, Master, imperfect people we stand before you, Lord. Imperfect, Lord. Sinful people as we live, as we stand before you, Lord. But you can make us perfect, Lord. You can fill us with your wisdom, Lord. Yes, Master. Make us perfect, Lord. We might not be perfect, Lord, but then we can be, Lord. We can try, Lord, in our day-to-day life, Lord, through your scriptures, Lord, through reading your word and following your example, Lord. Help us to become perfect, Lord. Yes, Master, because we believe in the scriptures which are perfectly given by God, Lord. Help us to believe in that, Lord, and help us to make ourselves perfect, Lord, as you are perfect, Lord. Then open their understanding that they might understand the scriptures. Luke 24:45. Yes, Master, we believe in this, Lord. Open our eyes of understanding, Lord. Lord, not what we see and what we read, Lord, but open the understanding of our knowledge, Lord, of our wisdom, Lord, so that we understand the scriptures, Lord, so that we get to know what they are, Lord, so that we get an insight of what God wants us to tell us, Lord, and what we have to do in our mission work daily, Lord. Help us, Lord, to understand the scriptures more and more, Lord. Lord, how much ever we read every day, Lord, there is always a question in our minds, Lord. Lord, this Bible study, Lord, has taught us a lot, Lord, has taken away so many doubts from our minds, Lord, when we go through the scriptures and understand and listen to the teachings here in this Bible college, Lord. Once again, Lord, I lift up all of us into your hands, Lord. Lord, I present all the professors, the management into your hands, Lord. I also pray for Judson Sir, Lord, who has started this prayer huddle, Lord, which has been a very, very helpful event for us, Lord, in every day, Lord, as we start our daily day in the morning, Lord. We wake up, Lord, to see what scriptures are given today, Lord, so that we meditate on them, Lord. I lift up Jayshekhar Sir into your hands, Lord, who started this college, Lord, and a blessing to us, Lord. I also lift up all the professors who are teaching us every day, Lord. Help us to understand them clearly, Lord. Help us to clear our doubts and questions whenever possible, Lord. I lift up all the members, Lord, who are offline and online, Lord, who are following these sessions, Lord. I also lift up all the students in all the classes, Lord. Fill us with your wisdom, Lord. Give us the courage, Lord, as we are learning to teach also, Lord. All these prayers I make in the mighty and magnificent name of our Lord and Savior, Jesus Christ. Amen. 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 Thank you very much. Next, who? Sister Angelina. Okay, if nobody is responding, then we will bifurcate our class. Kumar, yeah. Saturday.
Good evening, sir. Good evening, sister. Alpha, beta, beta, zeta, epsilon, zeta, eta, zeta, మీరు మిమ్మల్ని అలాగ చూస్తారు వాళ్ళు మీ తల లెఫ్ట్ సైడ్ లో వస్తుంది వెళ్ళి రాయట్లే చేస్తుంది రాయాల్సి గుడ్ ఈవినింగ్ క్లాస్ Good evening, sir. Okay, let's Thanks, look sir. the Lord in prayer. Good evening, sir. Father in heaven, we thank you and praise you, Lord. We thank you, Jesus, for this evening. Especially, we thank you, Lord, for bringing us into this class hour as we are going to have a combined MTH and BD together, going to learn the Greek language. Father, you bless each one of us and help us, O Lord, to understand and know the things from the scripture and bless your name, O Lord. Thank you, Lord, for listening. In Jesus' name we pray. Amen. Amen. Okay, so thank you for sending your assignments. Thank you for the interest and the zeal that you have shown in learning this language. Okay, language నేర్చుకునే దాంట్లో వచ్చిన ఆసక్తిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. Okay, so in fact, in the last class, we just started learning about the Greek alphabet. How many alphabet are there? 24. Okay, so we said that there are 24 letters. Good evening, sir. 24 letters are there in the Greek language. Okay, good evening. Okay, so 24 letters are there in the Greek language. And then, we saw that 24 letters. And out of these 24 letters, how many vowel letters are there? 7. 8, 7. 7. 7 vowel letters are. Letters. So can anybody recite those 24 letters? Yes. 20 Yes. Yes, sir. Alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, z, omicron, Pi. pi, rho, sigma, tau, epsilon, Why P has come? Pi. phi, Pi కదా సార్ Yeah, pi. chi, c, omega. Okay, so alpha, beta, gamma, delta, Yes, sir. delta, epsilon, zeta. Excuse me, sir. Excuse me, sir. Yes, sir. చెప్పచ్చా సాంగ్ లో పాడి చెప్పచ్చా I am asking people to tell me homework అడుగుతున్నాను నేను. కాదు సార్ సాంగ్ పాట పాడుతూ చెప్పచ్చా అంటున్నా చెప్పండి ఇంకా మంచిదే. ఆల్ఫా బీటా గామా డెల్టా ఎప్సిలాన్ జీటా ఈటా తీటా kappa lambda mu z omicron rho sigma
So epsilon phi omega. పుని చేసేసారు. ఇప్పుడు చేస్తాం రాదు కదా సార్, తెలుసుకోవాలి కదా సార్, ఇంకా తెలుసుకుంటే వస్తుంది కదా సార్. Okay. So well tried. అదే So can anybody again say the 24 letters? Say the 24 letters. Alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, z, omicron, pi, rho, sigma, tau, epsilon, phi, chi, c, omega. Is it c or psi, sir? PSI? Okay. See, Same. like mu, nu. Z. Okay. We just Last say second. లాస్ట్ బట్ PSI, వన్ sir. Z. లాస్ట్ బట్ వన్. PSI, sir. Xi. అది కూడా Xi. Okay, so alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, psi, omicron, Psi. pi, rho, sigma, tau, epsilon, phi, chi, phis, omega. So total 24 letters గా మనము చూసుకొని ఉన్నాం. But Sir, okay, excuse me, sir. yes, sir. How do we pronounce PSI, sir? P, PSI, the last second. phi. Phi. Yeah, like phi. Fish. Sorry. Phi, PH, chi, CH, and phis. It's like FS. PS. PSI, so we call it as a phis. Like, how we say physics, Ah. physics. So, ఇట్స్ లైక్ ఎఫ్ కదా సార్, ఎఫ్ సౌండ్ అది. yeah, ఎఫ్ సౌండ్ రావాలి. yeah. Okay, so what is alpha? Alpha is known as a Oval. Vowel. Oval. alpha A. is known as a ఏ A. beta, B. B. gamma, G. G. Gamma G. delta, D. D. epsilon, E. E. zeta, Z. 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 eta, E. E. లాంగ్ Okay, Long. long E. And then we see Theta. TH. Tim. The. Uh, then iota, I. kappa, K. lambda, L. mu, M. M. nu, N. psi, X. pi. No, sorry, omicron, O. O. pi, P. rho, Ra. R. sigma, S. tau, T. T. epsilon, U. phi, K. PH. chi, CH. CH. phis, PF. omega. O. Oh. Okay, so alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta. Okay, so now let's come to our book and the college ichina book ki let's come and let's start from the introduction nundi aldamandi, because some of asked me that directly went into the alphabet, then the introduction. So introduction nundi manam veldam. Like why study Greek? Why study Greek? ఎందుకు మనము గ్రీక్ ని నేర్చుకోవాలి? ఎందుకు మనము గ్రీక్ భాషను నేర్చుకోవాలి? And because some of you people may have this question that why? ఎందుకు నేను నేర్చుకోవాలి? Is it because it is there in the curriculum, or
like, బైబిల్ రాస్తారు కదా. because the Bible is written in the New Testament. it's not just the New Testament, and it's the entire Bible, the entire Bible. Okay, so Septuagint. Septuagint, 70 Jewish scholars, they have translated the Old Testament into the Greek. So that's the reason we have entire Bible in the Greek language. Greek language lo undi kabatti. So that's the reason let's learn why study Greek. One of the statement that is meant by Martin Luther. Martin Luther. Who is Martin Luther? Reformer, Church Reformer. చర్చ్ రిఫార్మర్. Okay, we call him as what? The great Protestant reformer. The great Protestant reformer. He said like this. He said that the languages, okay, he says that, Martin Luther, the great Protestant reformer, wrote like this. He says that importance of understanding Greek and Hebrew. He said that the languages are Vehicles. Please keep your definitions with you only. I'm here to teach, so please. Okay, so now the languages are the seeth in which the sword of the Spirit is contained. The languages are the seeth in which the sword of the Spirit is contained. So that is what the statement meant by Martin Luther. Martin Luther is the one, he meant this statement saying that the languages are what? Seeth. Seeth means what? S-H-E-A-T-H. S-H-E-A-T-H. It is a cover in which the sword is kept, sir. Okay, it is the cover in which The sword is kept. sword Kept. is kept. Kept. So that's what, languages are like, Martin Luther, he says that, he says that they are seeth in which sword of the Spirit is contained. So which means that, if you want to understand the word of God, if you want to understand what the literal meaning of a particular word, of a particular author's intention, it is very important for us to learn the languages. So that's what Martin Luther, he says that languages are the seeth in which the sword of the Spirit is contained. It is contained. So that's what, if you see inside, you can see how sharp or what is the shape of the sword. Okay, the shape of the sword and the sharper of the sword, or we see that how this sword has been used. ఈ యొక్క కత్తి ఎలా వినియోగింపబడ్డది అన్నదాన్ని మనము తెలుసుకోవడానికి వీలుకరంగా ఉంటుంది కాబట్టి, సో లెర్నింగ్ ద లాంగ్వేజ్, సో దట్స్ ద రీజన్ Martin Luther ఆయన చెప్పిన ఈ స్టేట్మెంట్, దట్స్ వాట్ we see that the languages are the seeth in which the sword of the Spirit is contained. Sword of the Spirit is contained. So keeping that in mind, now let's see about why study Greek in the sense. The first one, the New Testament was originally written in Koine Greek. The New Testament was originally written in Koine Greek. I told that there are 5 kinds of Greek are there. 5 రకాల Greek language undi. We can say ancient Greek, we can say Koine Greek, we can say Byzantine Greek, we can say the Classical. medieval, and we can say as the modern. Okay, so even like when I say the medieval,
we come to the point and we see it is as the classical Greek that we see, but New Testament is written in the Koine Greek. As I said, Koine, which means it's a common language. Common language. Okay, so we see that all modern Bibles are translations of the original Greek. All modern Bibles, like we all knew that there are more than 200 Bibles have been translated. That's what we say it as like NIV, or we say as a AV, we say as a King James, we say as the RSV, NSRV, so on. If you count, and we see there are more than 200 Bible Telugu, translations. all Yeah, Indian మనము language. చూస్తా ఉన్నాం. Apart from the Indian vernacular languages, గా మనం చూసినప్పుడు, అండ్ అందులో it is very important for us to know and understand which is, because when I say the text, especially those who have done their bibliology నేర్చుకున్న వాళ్ళు, మీకు you people know that there are different kinds of manuscripts are there. ఉన్నాయి. It's like Byzantine text ఉంది, Alexandrian text ఉంది, Vaticanus recipient text ఉన్నది. Then we see like Sinaiticus text అని చెప్పేసి, like when you look into the text, okay, Alexandrian text ఉంది, Byzantine text ఉంది, or we see that Vaticanus ఉంది, Sinaiticus ఉంది. So అలా డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ ని, డిఫరెంట్ మాన్యుస్క్రిప్ట్స్ ని మనము కలిగి ఉండొచ్చు. బట్ అందులో నుండి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ ద రైట్ వన్ అన్నది అర్థం చేసుకోవడానికి ఈ గ్రీక్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది, మనకు ఎంతగానో సహాయము చేస్తూ ఉంటుంది. ఇట్స్ నాట్ జస్ట్ టు అండర్స్టాండ్ what is the meaning in that particular word, but even it is very important for us to understand, is it the original text లో నుండి తీసుకోబడి ఉన్నది అని చెప్పేసి. ఎందుకంటే like మనకు manuscripts అన్నప్పుడు, what is, by the way, manuscripts అంటే ఏందండి? Handwritten. Handwritten. Okay, so very good. So manuscripts అంటే హ్యాండ్ రిటన్ గా మనము చూస్తా ఉన్నాం, అంటే చేతితో రాయబడి లిపిలుగా మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే God used 40 human authors to write the scripture in a different period, in a different generations, in the different critical situations లో మనము చూస్తా ఉన్నాం. ఆయా మరి సందర్భాలలో, ఆయా పరిస్థితులలో, ఆయా రాజ్యాల ఏడుబరులలో దేవుడు ఎన్నుకొని ఆయన రాయించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. అండ్ సో అందులో మనం చూసినప్పుడు like we say that JEDP like the manuscripts ఉన్నాయి, Qumran manuscripts ఉన్నాయి, సో Codex manuscripts ఉన్నాయి. సో there are so many things. ఎందుకంటే ఇప్పుడు when you say that this is Bible, ఇది బైబిల్ అని నువ్వు నమ్ముతున్నావు అని అంటే like just because generations గా అది వస్తుంది కాబట్టి నువ్వు నమ్ముతా ఉన్నావు. కానీ is it that you have the original revelation of God? Is it that you have the original word of God? ఎందుకంటే ఆథర్ రాసినప్పుడు they have used different మెటీరియల్స్ ఉన్నాయి. కొంతమంది పపాయాస్ మీద రాశారు, కొంతమంది యానిమల్ స్కిన్ మీద రాశారు, కొంతమంది దే రోట్ ఆన్ ద like మడ్ క్లే మీద రాశారు, కొంతమంది ఆన్ ద టాబ్లెట్స్, స్టోన్ టాబ్లెట్స్ మీద రాశారు. ఇప్పుడు మనం రాస్తున్నాము అంటే యూ కెన్ రైట్ ఇన్ ఎ బుక్. ఇప్పుడు మనం రాస్తున్నాం అనంటే యూ కెన్ రైట్ ఇన్ మేబీ డాక్యుమెంటేషన్ గా మీరు ల్యాప్టాప్ లో కానివ్వండి, లేకపోతే సెల్ ఫోన్ లో కానివ్వండి, యూ స్టోర్ దోస్ థింగ్స్. బట్ దోస్ డేస్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో అలాంటి ఒక పరిస్థితులలో హౌ వి సే దట్ ఇట్ ఈస్
how we say that it is the word of God. సో అలాంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి కూడా this learning the language will help us to understand the scripture గా మనము చూస్తా ఉన్నాం. సో అందుకని ఇక్కడ చెప్తున్నట్టుగా the New Testament was originally written in Koine Greek. All modern Bibles are translations of the original Greek. All. But again to say that original Greek ఉన్నదా లేదా అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, బికాస్ వెన్ వి రీడ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెర్మయాలో మనం చదువుకున్నప్పుడు రాజు ఏం చేశాడు, ఇర్మియా పుస్తకంలో చదువుకున్నప్పుడు యెహోయాకీము రాజు ఏం చేశాడండి? యెహోయాకీము రాజు ఏం చేశాడు? మంటల్లో వేశారు. ఓకే, వాటిని మంటల్లో వేశారు. వేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎవరు రాశారు? అండ్ బారు- ఆయన పేరు బారు- రైటర్, ఒక రైటర్ సార్. అదే జెర్మయా. ఎవరైనా. బారూకు. ఓకే, సో బారూక్ ఈస్ ద వన్ దట్ హూ రోట్. ఆయన రాశాడు. సో రాసేటప్పుడు వాజ్ ఇట్ దేర్ ఎగ్జాక్ట్లీ? ఎస్, Is it exactly that he wrote what was given as the revelation, or maybe there can be a word changes, maybe there can be a phrase changes? నో చేంజెస్. నో చేంజెస్ సార్. Exact గా అలానే ఉండొచ్చు అంటారా? అలానే ఉండేది, ఎందుకంటే హోలీ స్పిరిట్ కదా సార్ రాసేది. But what is the Words లో changes. what is the definition of inspiration? What is the definition of inspiration? ప్రేరేపణ. Definition, not the meaning, and not the meaning, Sir. but ఇన్స్పిరేషన్ హోలీ స్పిరిట్ ఇస్తుంది, కానీ వాళ్ళ ట్రెండ్స్ ఉంటాయి సార్, వాళ్ళ స్టైల్, రైటింగ్ స్టైల్, వాళ్ళ థింకింగ్. Yeah. అందుకే Words మనం also change. ఆ బుక్స్ కూడా ఎవరు రాశారు అనేది మనం అలానే క్యాల్కులేట్ చేస్తాం. ఇది పీటర్ రైటింగ్ లాగా that is ఉంది. what, without destroying their When- personal interest, their personality, their background, God enabled them to write the scriptures. అందుకనే మనం Moved by the Paul- Holy Spirit. yeah, Paul is the well-educated person, but whereas Peter, we see that is a లిటరేట్. less educated person గా మనం చూస్తాం. లిటరేట్ కాదు. Okay. లెస్ ఎడ్యుకేటెడ్. సో అందుకనే మనము చూసినప్పుడు దేర్ ఆర్ సో మెనీ ఆఫ్ ద వేగా, లైక్ డేవిడ్ బీయింగ్ ఏ షెపర్డ్, బట్ అగైన్ మోసెస్ ఇస్ అ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో అందుకనే లూక్ ఆల్సో ఫిజిషియన్. సో అందుకనే దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ ఎస్ దే రోట్ ఇన్ దేర్ ఓన్ way, or in their own phrases, in their own sentences. ఎందుకంటే పారాఫ్రైజ్ కూడా చేసి రాసి ఉండొచ్చు అని చెప్పేసి కూడా మనము చూస్తా ఉన్నాం. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా మీరు బిబ్లియాలజీలో BTHలో నేర్చుకొని వచ్చి ఉన్నారు. అండ్ బట్ జస్ట్ టు సే దట్ ఓకే. సో అందుకనే మనము ఈ ఒరిజినల్ ట్రాన్స్లేషన్స్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఫర్దర్ ఏంటంటే, దో సమ్ ఎక్సలెంట్ ట్రాన్స్లేషన్స్ ఎగ్జిస్ట్ టుడే, a knowledge of Greek will unlock some of the nuisance or idioms and concepts that are difficult to translate from one language to another language. So అందుకని ఈ యొక్క లాంగ్వేజ్ నేర్చుకోవడం ద్వారా it helps us to unlock some of the things that are very essential గా మనం చూస్తా ఉన్నాం. బికాస్ మన మెయిన్ టాస్క్ ఏందండి, ఈజ్ టు అన్లాక్. మనది మెయిన్ టాస్క్ ఏందండి, అన్లాక్. ఎందుకంటే అవి లాక్గా ఉన్న వాటిని మనం ఏం చేయాలి, ఆ అర్థము కానివ్వండి, ఆ భావము కానివ్వండి, దాంట్లో ఉన్న ఒక సత్యాన్ని కానివ్వండి, మనం ఏం చేయాలి. ఇట్స్ లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్గా, one person, he was telling, what kind of God that you have. మీ దేవుడు ఎలాంటి దేవుడు అయి ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు. సో ఐ ఆస్క్డ్ హిమ్ దట్ why. John 3:16 ఏమున్నది, ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ అండ్ హీ That he gave his gives only begotten son.
And the same person, then he says that same John, when he wrote in the 1 John chapter 2, verse 15 గాని verse 16 లో గాని చదువుకున్నప్పుడు దేవుడు అక్కడ ఏమన్నాడు? లవ్ నాట్ ద వరల్డ్, లవ్ నాట్ ద వరల్డ్, ఎవరైనా Or the things of the world. ప్రేమిస్తే అని చెప్పేసి అక్కడ రాయబడింది. సి ద సేమ్ గాడ్ హూ లవ్ ద వరల్డ్ అండ్ ద సేమ్ గాడ్ ఈస్ టెల్లింగ్ అస్ టు నాట్ ద లవ్ ద వరల్డ్. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, కానీ మనల్ని ఏమంటున్నాడు? నీవు లోకాన్ని ప్రేమించొద్దు అని చెప్పేసి అంటా ఉన్నాడు. Now, when we go and when we see in the language, what is the word that is used? ఎలాంటి పదాన్ని అక్కడ దేవుడు వాడాడు? అక్కడున్న పదము లోకం అన్నప్పుడు అక్కడున్న పదం ఏంటి, ఇక్కడ లోకం అన్నప్పుడు వాడబడిన పదం ఏంటి అన్న దానిని మనము ఏం చేయాలండి? We should able to పరిశీలించాలి. know what the word is all about. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ గా దేవునికి ఒక దినము 1000 దినములకు for God 1 day is equated to 1000 years అని చెప్పేసి 2 Peter chapter 3 verse 7 నుండి 9 మధ్యలో మనము చదువుకుంటాం. But when it is coming into the creation అన్నప్పుడు, so God created all things by how many days? 7 days. 6 days he created. On the 7th day he rested. So is it 24 hours? Is it 24 hours? Maybe may not be, sir. Yes, sir, 24 hours. Yes. Is it 24 hours or we see 1000 years? Sir, first day sun and moon చేయలేదు కదా sir. So how do you count it as a day? Okay. When So, he has created something on the first that is what I'm not saying that but what I'm trying to say is the importance of learning the language. Yes. The importance of learning the language. ప్రతి దానికి కూడా ఇప్పుడు లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ గా మనం చూసినప్పుడు దేవుడు ఆదాంతో ఏమన్నాడండి? ద డే యు ఈట్ You will die. The you fruit of knowledge. shall surely die. Right. The day you eat, you shall surely die. నీవు తిను దినమున దేవుడు ఏమన్నాడు? నీవు నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు అన్నాడు. So what Adam might have understood when God used that word. ఫిజికల్ డెత్ అనుకున్నాను సార్. అంటే అప్పటి వరకు ఏదైనా డెత్ సంభవించిందా? లేదు. ఎవరైనా మనుషులు చనిపోయారా? ఏదైనా చెట్టు చనిపోయిందా? ఏదైనా పక్షి చనిపోయిందా? ఏదైనా జంతువు చనిపోయిందా? అసలు చావంటేనే తెలియదు. Completely ignorant about what is death. But to that person, God said that the day you eat, you shall You shall surely Surely die. die. So, what is that word that is used? ఏంటి ఆ పదం అక్కడ యూజ్ చేయబడ్డది? సో అందుకనే మన రెస్పాన్సిబిలిటీ, మన డ్యూటీ ఏంటంటే వీ హ్యావ్ టు అన్లాక్ The Bible. of the difficult to translate from one language to another language. అందుకని మనకున్న బాధ్యత ఏంటంటే ఇట్స్ ఓన్లీ అన్లాక్. వీ హ్యావ్ టు అన్లాక్ ద scriptures. We have to unlock the words గా మనము చూస్తా ఉన్నాం. Different people, they understand the word of God. Different people, they understand the words of God. And then they think that this is what it is saying. ఇదే దీని గురించి చెప్తా ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. But is it that exactly what the author is meant? Is it that exactly what author trying to convey while he was using that word అన్న దానిని మనము అందుకని దట్స్ వాట్ ఆల్వేస్ యూ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ దట్ యూ అండ్ ఐ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అన్లాకింగ్ ద స్క్రిప్చర్స్. లేఖనంలో ఏం చేయాలంటే అండి మనము తెరిచే వారిగా ఉండాలి అని చెప్పేసి మనం చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న దానిని ఇప్పుడు లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ గా
I don't know how many of you have this habit, like, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్స్ ని మనం చూసినప్పుడు అక్కడ సెంటెన్స్ చదువుతున్నప్పుడు దేర్ ఆర్ సమ్ ఆఫ్ ద మెడికల్ టర్మ్ వర్డ్స్ ఉంటాయి. ఆ మెడికల్ టర్మ్ వర్డ్స్ ని ఏం చేస్తామండి? మేబీ నెట్ లో చూస్తాం. ఓకే, నెట్ లో చూస్తాము, ఆర్ వి రెఫర్ త్రూ ద డిక్షనరీ. వాట్ డస్ ఇట్ మీన్స్? ఎందుకంటే దాన్ని సింప్లిఫై చేయడానికి, దాన్ని డైజెస్ట్ చేసుకొని అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నము చేస్తూ ఉంటాం. సో ఫర్ ఎ డాక్టర్ ఇట్ మే బి వెరీ ఈజీ. దట్ వర్డ్, ద టర్మ్ దట్ ఈస్ యూజ్ దేర్, దట్ మే బి వెరీ ఈజీ ఫర్ హిమ్. బట్ కమింగ్ టు అస్, మా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి డాక్టర్ ఇది ఏంది, ఇది చెప్పు అని అంటే డాక్టర్ ఏం చేస్తాడు? అమ్మ మీకు ఎందుకమ్మా అంటాడు. ఈ కంప్లీట్లీ డినైస్ ఆర్ ఈ సేస్ దట్ మాకు అర్థమైపోయింది, మేము ట్రీట్మెంట్. మంచి డాక్టర్ ఉంటే అర్థం కాదు సార్. okay, మంచి డాక్టర్ ఉంటే he takes time and then he try to explore it or to explain us that to say that okay, this is what is this meant అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. అఫ్ కోర్స్ ఇప్పుడు మనకు చాలా ఈజీ అయిపోయింది, గూగుల్ ట్రాన్స్లేషన్ ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తా ఉన్నది. వాట్ డస్ ఇట్ మీన్స్? దట్స్ వాట్ ఇట్స్ టు అన్లాక్ గా ఉన్నట్టుగా మనం కూడా దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఒక ఇడమ్స్ కానివ్వండి, లేకపోతే ఏంటంటే అండి వి సీ అబౌట్ metaphors. okay, newtons or idioms and concepts that are difficult to translate from one language to another. So అవి difficult గా ఉంటాయి కాబట్టి we have to assist the people to translate it and make them to understand. Now the second one, a knowledge of New Testament. A knowledge of New Testament Greek will enable you to deepen your understanding of the New Testament. It deepens your understanding of the New Testament. So how it deepens? Ante three are there. Number one, you will be able to preach and teach the more power and conviction because of a confidence that what you are saying is exactly what God said in the original text. So మనకి ఏమొస్తుందంటండి? Deep understanding. You will have Confidence. confidence. You will have a confidence. మన దగ్గర ఏముంటుందంట? కాన్ఫిడెన్స్ ఉంది. ఏంటంట? You will be able to preach and teach with more power and conviction. So with more power, but more power in the sense that in an authoritative way and because you have realized what does it means. Because of a confidence that what you are saying is exactly what God said in the original text. So అందుకని మనము ఆ కాన్ఫిడెన్స్ ని సంపాదించుకోవడానికి లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన ఒక అవసరత ఉన్నది అని చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. నువ్వు అధికారముతో మరి పూర్తి కన్విక్షన్ తో నీవు వాక్యాన్ని బోధించినను ప్రకటించినను అది నీకు మనోబలాన్ని దయచేస్తుంది. బికాస్ యు అండర్స్టాండ్ వాట్ గాడ్ said in the original text, and that is very very important. So many people what they are doing anante like మనం చదువుకున్నట్టుగా దేవుని వాక్యంలో in second Peter chapter 16-17 లో మనం చదువుకున్నప్పుడు సెకండ్ పీటర్ చాప్టర్ 3 verse 16 and 17 లో మనం చూసినప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంట? దేవుని వాక్యాన్ని వారికి నచ్చినట్టుగా వారు అర్థం చేసుకుంటున్నారంట. లెట్స్ రీడ్ వాట్ ద బైబిల్ సేస్ ఇన్ ద రైటింగ్స్ ఆఫ్ పీటర్, ఎస్పెషల్లీ అబౌట్ పౌల్స్ రైటింగ్స్ గురించి మాట్లాడుతూ చెప్తున్న మాట. సెకండ్ పీటర్ చాప్టర్ 3 అండ్ లెట్స్ రీడ్ ద వర్స్ 15-16 ఒకసారి మనము చదువుకుందామండి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, అక్కడ ఏమని చెప్తుందండి దేవుని వాక్యము? పౌలు రాసిన వాటిలలో కొంతమంది ఏం చేస్తున్నారంట అండి?
అపార్థం చేసి వాటిని విద్యాహీనులను అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసుకున్నట్లుగా తమ స్వకీయ నాశనం. The Bible says that which are some things hard to understand, hard to understood, which they that are unlearned and unstable wrist as they do also the other scriptures unto their own destruction. So many people వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా భావిస్తూ what happens when you misunderstand God's word? What happens? నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఏమవుతుందండి? ఏమవుతుందంట? బిహేవియర్ మారిపోతాయి. మరి ఒకసారి అండి. బిహేవియర్ మారిపోతుంది. ఓకే, బిహేవియర్ మారిపోతుంది అని చెప్పేసి మనం చూస్తున్నాం. బట్ అగైన్ లైక్ ఇంకా ఏంటి? దేవుని Preaching కూడా మారిపోతుంది. ప్రీచింగ్ కూడా మారిపోతుంది, మీనింగ్ మారిపోతుంది. ఇంకా వాట్ గాడ్ ఇంటెండెడ్ అనేది మర్చిపోతుంది. వాట్ గాడ్ ఈస్ ఇంటెండెడ్ అన్నది పోతుంది. బట్ లెట్స్ రీడ్ డిస్ట్రక్షన్. It causes destruction. Yeah, so let's read Matthew 22:29. And what happens? Matthew 22:29 లో మనం ఒకసారి చూద్దాం. What happens అంటే చూడండి, అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగక మీరు పొరబడుచున్నారు. Jesus answered and said unto them, Ye do hear, not knowing the scriptures, nor the power of God. If you are not knowing the scriptures, what happens? You are not able to know the power of God. Scriptures నువ్వు అర్థం చేసుకోకపోతే ఏమైతుందంట? శక్తిని కోల్పోతుంది. You are not able to know the power. ఎందుకంటే దేవుని శక్తిని ఎక్కడ బయలుపరచబడ్డది? అకార్డింగ్ టు ద పౌల్స్ రైటింగ్ లో దేవుని శక్తి ఎక్కడ బయలుపరచబడ్డది? Scriptures. Okay, scriptures according to the Romans chapter 1 verses, for I am not ashamed to preach the gospel, for it is the power of God. For it is the power of God. దేవుని శక్తి అయి ఉన్నది. అందుకనే నువ్వు దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే నువ్వు దేవుని శక్తిని అర్థము చేసుకోలేకపోవచ్చు. సో అందుకనే when you fail to understand the scripture, what God meant it, which means that you are not able to understand the word of God. దేవుని వాక్యాన్ని నువ్వు ఎరగకు. అందుకనే if you are not able to understand what the Bible says, you will not understand the power of God, and then you brings what? Self-destruction. ఎందుకంటే ఇందాక 2 Peter chapter 3 లో మనం చదువుకున్న స్వకీయ నాశనమును, అది నాశనం నీకొస్తుంది, వినేవారికి కూడా. ఇందాక ఆంటోనీ గారు అన్నట్టుగా ఇట్ ఎఫెక్ట్స్ టు అవర్ లైఫ్ స్టైల్, ఇట్ ఎఫెక్ట్స్ టు అవర్ బిహేవియర్, ఇట్ ఎఫెక్ట్స్ టు అవర్ ద క్రిస్టియన్ కమ్యూనిటీకి అది ఎఫెక్ట్ చేస్తా ఉంటుంది. కాబట్టి దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ exactly what God said in the original text. ఒరిజినల్ టెక్స్ట్ లో దేవుడు ఏం చెప్పాడు అన్న దాన్ని మనము సెకండ్, ఓకే, యూ విల్ బి బెటర్ ఏబుల్ టు డిటెక్ట్ false teaching and heresies perpetuated by the cults and false and other false religions. So first confidence వస్తుంది. సెకండ్ ఏంటంటే అండి, able to detect. You are going to do what? You are going to know what is right and what is wrong. False teaching and heresies నీవు పసి కట్టేవాడిగా నీవు ఉంటావు. ఏది? ఎందుకంటే మనం చూసినప్పుడు we see that so many people what they are doing, it is not only in this present situation, but this was there in the time of Apostle Paul. It was there in the time of the prophets. It was there in the time of Adam and Eve కూడా. ఎందుకంటే ఈవ్ ఏం చేసిందండి? వాట్ ఈవ్ హ్యావ్ డన్? యాడ్ చేసింది. ఓకే, యాడ్ చేసింది, తీసేసి. She added into the word of God
and she vomited from the word of God. What she added? ముట్టకూడదు అని. Okay, ముట్టకూడదు అని చెప్పేసి, touch అని చెప్పేసి she said. And what she vomited? చావనే చావు. Okay, ఏమి వొమిట్ చేసిందని? మీరు తినాన ఆ, మీరు దాన్ని ముట్టకూడదు అని దాన్ని. okay, so అందుకనే like when we read in the Genesis 2:17 లో, the day you eat you shall surely die. అయితే చావనే అవ్వ చావు. అవ్వ ఏం చేసింది? నీవు తినమున నిశ్చయంగా చచ్చేదావు అన్న మాట, నిశ్చయం అన్న మాటను తీసేసి ఆమె ఏం చేసింది? మీరు చచ్చేదావు. చావకుండాన్నట్లు వాటిని తినకూడదని. ఓకే, సో అందుకనే మీరు చావకూడదు. దేవుడేమో నిశ్చయంగా అన్నాడు. సో అందుకని అక్కడనే కల్పుడు ఉన్నది, తీసుడు ఉన్నది. సో ఇట్ వాస్ దేర్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో మనం చూస్తా ఉన్నాము. అండ్ దట్ వాస్ దేర్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలలో మనం చూస్తున్నాము. దట్ వాస్ దేర్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ది పౌలు సమయంలో కూడా మనము చూస్తా ఉన్నాం. సో ఆ ఒక దానిని పసిగట్టే యొక్క పని మన జీవితంలో మనకున్నది. దట్స్ వాట్ when you know the language, the language will help you you will be better able to dictate false teaching and heresies perpetuated by the cults and other false religions గా మనం చూస్తాం. సో అందుకనే నీవు ఎప్పుడు కూడా ఏం చేయాలంట? we should be like the believers at బెరియా విశ్వాసులాగా ఉండాలి. బెరియా విశ్వాసులు ఏం చేశారు? వాళ్ళు చెప్పింది అలా ఉందో లేదో అని వెరిఫై. ఓకే, సో వాట్ దే హావ్ డన్, అనుదినము లేఖనములను పరిశోధించుచు వచ్చే ఎవ్రీ డే దే వర్ సర్చింగ్ ద స్క్రిప్చర్స్. సో అందుకనే నువ్వు పసిగట్టేవాడిగా ఉండాలి. దట్ పర్సన్ ఇస్ టెల్లింగ్ ఈస్ ఫాల్స్, దట్ పర్సన్ ఇస్ టెల్లింగ్. ఎందుకంటే చాలా మంది దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? కలిపి చెడిపోయిన వారుగా ఉన్నారని వాక్యం చెప్తుంది. There are so many people, what they are doing? They are diluting the word of God. ఒకసారి చదువుకుందామా? 2 Corinthians chapter 2 and let's see what Paul is saying there. 2 Corinthians chapter 2కి వచ్చినప్పుడు పౌలు ఏమని సెలవిస్తూ ఆయన చెప్తా ఉన్నాడు అని అంటే, let's read in the verse 17. ఒకసారి మనం చదువుకుందాం. verse 17. కావున ఇంటి సంగతి చాలిన వాడేవాడు, మేము దేవుని వాక్యమును కల్పి చెరపెడు అనేకుల వలె ఉండక నిష్కపటము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని వలన బోధించుచున్నాము. సో అనేక మంది ఏం చేస్తున్నారంట? They are for many corrupt the word of God. They are diluting the word of God. They are pendling with the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నారు? ఓకే, సో దే ఆర్ diluting it and it's like you take the milk and then add some water. What happens? Quantity may increase but క్వాలిటీ పాడు. క్వాలిటీ బాగుంది. సో అందుకని చాలా మంది కూడా దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళు క్వాంటిటీని తక్కువ చేస్తూ క్వాలిటీని పెంచడానికి ప్రయత్నము చేస్తాం. సో అందుకనే దేవుని వాక్యాన్ని మనము, అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ we have to be very serious with our faith, with our spiritual life. మన యొక్క ఆధ్యాత్మిక జీవితము, మన విశ్వాసమును కొరకు మనము, ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేవారు. అందుకనే యూ షుడ్ బి ఏబుల్ టు డిక్టేట్ ఫాల్స్ టీచింగ్స్ అండ్ హెరసిస్. సో అది తప్పుడు బోధ అని నువ్వు ఖండించేవారుగా ఉండాలి, దాన్ని చెప్పేవారు. చాలా మంది అంటారు, దేవుడు నిలబెట్టుకున్నాడు కదండి, దేవుడు కదండి వారితో మాట్లాడుతున్నాడు, దేవుని అభిషేకుని మనం అలా దూషించరాదు, అలా అనొద్దు అంటే కాదు. దేవుని వాక్యం ఏమన్నదండి? దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. We have to search the scriptures. Jesus said it in the Gospel of John chapter 5 verse 39. He said, and even like the Berean believers also have done the same thing. Okay, the third, you will be able to do word studies and understand key grammatical facts.
that will shed light on scripture. So అందుకని you will be able to do what? Word studies. You will be able to do the word studies గా మనము చూస్తా ఉన్నాం. ఎందుకంటే వర్డ్ స్టడీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ ఈ వర్డ్ స్టడీస్ అన్నవి ఎప్పటి నుండి, బికాస్ వర్డ్ స్టడీ ఈజ్ అ మూమెంట్. వర్డ్ స్టడీ అన్నది ఏంటండి, ఇట్స్ అ మూమెంట్ గా మనం చూస్తా ఉన్నాం. ఐ డోంట్ నో, లాస్ట్ సెమిస్టర్ మీకు ఈ యొక్క థియాలజీ, బిబ్లికల్ థియాలజీని మీరు నేర్చుకున్నారండి బిబ్లికల్ థియాలజీ? నేర్చుకున్నాం, ప్రతి దానికి నేర్చుకున్నాం. ఓకే, నేర్చుకొని ఉన్నారు. సో ద బిబ్లికల్ థియాలజీ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ బిబ్లికల్ థియాలజీ ఆఫ్ న్యూ టెస్టమెంట్. సో అక్కడ మీరు చూసినప్పుడు యూ మైట్ హవ్ కమ్ విత్, బికాస్ బిబ్లికల్ థియాలజీ ఈజ్ ఇట్స్ అ మూమెంట్ గా నేర్చుకొని ఉన్నారు. సో ఇట్స్ అ మూమెంట్ అన్నది వచ్చింది. ఎందుకు అది మూమెంట్ గా వచ్చింది అని అంటే, బికాస్ డిఫరెంట్ పీపుల్ దే స్టార్టెడ్ టు గివ్ డిఫరెంట్ వర్డ్ మీనింగ్. ఎస్పెషల్లీ లైక్ డార్విన్స్ థియరీ వచ్చినప్పుడు, what did Darwin said? Man came from monkey. Okay, so man came. ఎవల్యూషన్ థియరీ. Okay, he brought the evolution theory ని తెచ్చాడు, and which means to say the process of change గా చెప్పాడు. And then he says that ultimately man came out of ape, కోతిలో నుండి మనిషి వచ్చాడు అని చెప్పేసి. దెన్ ఈ మూమెంట్ ఏం చేసిందంటే, నో లెట్స్ గో బ్యాక్ టు ద స్క్రిప్చర్స్ అండ్ లెట్స్ సీ వాట్ డస్ ఇట్ సేస్. మనం లేఖనంలోకి వెళ్ళి వర్డ్ బై వర్డ్ స్టడీ చేసి లెట్స్ డూ అండ్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ద scripture says about the creation of man. He is the evolution or he is a creation. Okay, he is a created being లేకపోతే he is a evolution అని చెప్పేసి అక్కడ మరి ఆ ప్రాసెస్ ని, ఆ థియరీని కనుక్కోవడానికి దే హావ్ డన్ ద వర్డ్ స్టడీగా మనం చూస్తాం. సో అదే రీతిగా మనము కూడా ఇట్ సేస్ దట్ యూ విల్ బి ఏబుల్ టు డూ వర్డ్ స్టడీస్. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు డూ వర్డ్ స్టడీస్ గా మనం చూస్తున్నాం. ఇట్స్ లైక్ మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు ఆసక్తిగా ఉంటే, లైక్ యూ మేబీ మన జిఎన్బిసి లైబ్రరీకి వచ్చి, దెర్ ఈస్ అ బుక్ విచ్ ఇస్ రిటన్ బై, మీకు ఎంతమంది తెలుసండి మనకు పర్సనల్ లైబ్రరీ ఉందని కాలేజ్కి? నేను అడిగాను సార్, యాక్చువల్గా ఉందో లేదో నాకు తెలియదు. ఇది మళ్ళీ ఒకసారి వచ్చి అడగండి నేను ఉన్నప్పుడు. ఓకే, సో ఎస్, దెర్ ఈస్ అ పర్సనల్ లైబ్రరీ ఇస్ దేర్. అండ్ అక్కడ లైక్ అన్లాక్ యువర్ స్క్రిప్చర్స్ అని చెప్పేసి దెర్ ఈస్ అన్ ఆథర్ లైక్ రిక్ వార్నర్ అని చెప్పేసి ఆథర్, హీ రోట్ బైబిల్ స్టడీని 12 ways గా చేయాలి. బైబిల్ స్టడీని ఏం చేయాలి? 12 ways గా, 12 స్టైల్ గా వర్డ్స్ మనము చెయ్యాలి అని చెప్పేసి రిక్ వార్నర్ గారు ఆ యొక్క పుస్తకాన్ని రాసి, ఆయన లైక్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైబ్రరీ ఇన్ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ సెమినార్. మీకు ఎప్పుడైనా వీక్ ఆఫ్ ఉంటే రండి, లైబ్రరీలో కూర్చొని టైం స్పెండ్ చేయండి. బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ లిటరేచర్ ఇన్ అవర్ కాలేజ్లో. ఎందుకంటే ఒకనొకప్పుడు అసైన్మెంట్స్ అన్ని కూడా అక్కడ నుండి, కరోనా వచ్చి చాలా మిస్ అయిపోతున్నాం. మేము మిస్ అవుతున్నాం, మీరు కాదు. ఎందుకంటే మిమ్మల్ని స్కాలర్ చేయాలని చెప్పి మిమ్మల్ని చేపలాగా రుద్దాలంటే లైబ్రరీకే పంపించాల్సి వస్తుండే మాకు. ఓకే, సో అలా వెళ్ళి ఈవినింగ్ 6 o'clock అంటే ముందుగా వచ్చి లైబ్రరీలో కూర్చొని బుక్స్ రెఫర్ చేసి హోంవర్క్ రాసి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ధన్యులు, మీరందరూ సోమరిపోతులు. ఓకే, సారీ. ఓకే, సో ఐ నో వి సీ దట్. ఓకే, సో సార్ వాళ్ళు సార్ రిక్ వారెన్ కూడా ఒక బుక్ రాశాడు అనుకుంటా, పర్పస్ డ్రివెన్ లైఫ్ అనేసి. చాలా I mean, so many books are there, but as for like my concern is about he wrote about the Bible study. అందులో like as I said 12 ways గా అని చెప్పాను కదా, 12 ways గా బైబిల్ ని స్టడీ చేసే స్టైల్ ఉంటుంది. డివోషనల్ మెథడ్ గా ఉంటుంది, చాప్టర్ గా ఉంటుంది, లేకపోతే క్యారెక్టర్ గా ఉంటుంది, లేకపోతే థీమాటిక్ గా ఉంటుంది, టాపికల్ గా ఉంటుంది. సో అలా
మనము చూసినప్పుడు ఇట్స్ లైక్ అన్లాక్ యువర్ స్క్రిప్చర్స్ అన్నప్పుడు వర్డ్ స్టడీ యొక్క స్టడీస్ కూడా ఉంటుంది. అండ్ వెన్ యూ ట్రై టు డూ విత్ వర్డ్ స్టడీ, హౌ మెనీ వర్డ్స్ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్? అరౌండ్ 7,77,000 some words are there, and going through those words and studying that word and the meaning of that word, and make us to understand the scripture in a more meaningful way. ఇంట్రెస్టింగ్ వేగా మనము చూస్తాం. సో అందుకని యూ విల్ బి ఏబుల్ టు డూ వర్డ్ స్టడీస్ అండ్ అండర్స్టాండ్ కీ గ్రామటికల్ ఫ్యాక్ట్స్. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనము మీరు హోమ్లెటిక్స్ నేర్చుకోబోతున్నారు, అండ్ హోమ్లెటిక్స్ లో యూ విల్ బి లెర్నింగ్ అబౌట్ 4 ప్రిన్సిపల్స్. ఒకటి లిటరల్ ప్రిన్సిపల్ అంటాం, రెండోది గ్రామటికల్ ప్రిన్సిపల్ అంటాం, అండ్ మూడోది we say it is as what is that హిస్టారికల్ ప్రిన్సిపల్ అంటాం. సో అలా 4 ప్రిన్సిపల్స్ ఉంటాయి. అండ్ అందులో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇస్ అబౌట్ ది గ్రామటికల్ గా దేవుని వాక్యాన్ని గ్రామర్ పదంగా మనం అర్థము చేసుకోండి. బికాస్ వర్డ్ స్టడీ అది లైక్ గ్రామర్ అన్నప్పుడు లైక్ ఇట్స్ అ నౌనా, ఇట్స్ అ వర్బా, ఆర్ ఇట్స్ అ యాడ్జెక్టివా. ఇప్పుడు లైట్ అన్నామండి, లైట్ అన్నప్పుడు ఈ వర్డ్ ఏ దాంట్లో యూజ్ చేసుకోవచ్చు? నౌన్ గా యూజ్ చేయొచ్చు, ఇంకా వర్బ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, వర్బ్ లాగా యూజ్ చేసుకోవచ్చా, లేకపోతే అడ్జెక్టివ్ లాగా యూజ్ చేసుకోవచ్చా? అడ్జెక్టివ్ కూడా యూజ్ చేయొచ్చు. సో అందుకని లైట్ అన్నప్పుడు దట్ వర్డ్ ఈస్ యూజ్డ్, ఈజ్ ఇట్ ఇన్ ఎ నౌన్ సెన్స్ లో యూజ్ అయింది. దై వర్డ్ ఈస్ అ లైట్ అంటూ మై. సో అక్కడ మనము ఆ గ్రామర్ గా మనం చూసినప్పుడు దట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఇన్ ఎ వన్ వే. బట్ అగైన్ దట్ వర్డ్ యాడ్జెక్టివ్ వైజ్ గా మనం చూసినప్పుడు కూడా ఇట్ ఈస్ అ వెరీ లైట్ థింగ్ ఫర్ మీ. ఇది నాకు చాలా సులువైన ఒక విషయంగా ఉండాలి. సో అక్కడ లైట్ అన్నప్పుడు అందుకనే గ్రామర్ గా ఇట్ హెల్ప్స్ us టు అండర్స్టాండ్, ఈజ్ ఇట్ యూజ్డ్ ఇన్ ఏ నౌన్ వైజ్ గా యూజ్ అయిందా, ఈజ్ ఇట్ యూజ్డ్ ఇన్ ఏ ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ గా నేను మీతో అన్నాను యేసు ప్రభు దేవుడు అని చెప్పేసి పౌలు ఆయన నొక్కా నుంచి 3 చోట్లలో రాశాడు. Paul said that Jesus is God in 3 scriptural passages లో రాశాడు. అపార్ట్ ఫ్రమ్ ది జాన్ రాసిన దానికంటే పౌలు ఆయన చెప్పాడు. సో అందులో 2 చోట్లలో ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ ఇట్ ఈస్ మెన్షన్. వన్ ఇస్ ఇన్ Romans chapter 9 verse 5 అండ్ అదర్ ఇస్ ఇన్ ద Titus chapter 2 verse 13 లో క్లియర్ గా ఉంది జీసస్ ఇస్ గాడ్ అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. వేర్ ఇట్ ఈస్ ఇన్ Romans 9:5 అండ్ దెన్ Titus chapter 2 verse 13 లో మనం చూస్తుంది. బట్ థర్డ్ గా మనం చూసినప్పుడు విచ్ ఈస్ ఇన్ ద 1 Timothy chapter 3 verse 16 లో ఉన్నప్పుడు అక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ నౌన్ ప్రొనౌన్ యూజ్ అయింది. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ నౌన్ వాట్ హ్యాపెన్? ప్రొనౌన్ యూజ్ అయింది. అంటే ఇంగ్లీష్ లో అక్కడ చదువుకున్నప్పుడు దట్ పర్టికులర్ ఇన్ కేజీవీలో చూసినప్పుడు గాడ్ మేనిఫెస్ట్, కానీ మనం అక్కడ చూసినప్పుడు ఏముందంటే హీ అని మనం చూస్తాం. సో నౌన్ నుండి ఏమైపోయింది, అది ప్రొనౌన్ లోకి మారిపోయింది. సో అందుకనే ఈ గ్రామటికల్ గా కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనకు ఎన్నో ఆధ్యాత్మికమైన ఒక విషయాలు, ఆధ్యాత్మికమైన ఒక సత్యాలను తెలుసుకోవడానికి వీలుకరంగా ఉంటుంది. సో అందుకని యూ విల్ బి ఏబుల్ టు డూ వర్డ్ స్టడీస్. ఎందుకంటే బైబిల్ ని ఎక్కువగా శాతంగా మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు డూ వర్డ్ స్టడీస్ గా, వర్డ్ స్టడీస్ అండ్ Dr. Elizabeth, please mute yourself. Okay, so okay, so we see that word studies and understand key grammatical facts that will shed light on the scripture. ఎందుకంటే గ్రామటికల్ ఫ్యాక్ట్స్ అన్నవి మనకి ఏంటంటే లేఖనంలో ఇంకా ఎక్కువగా అన్నది అవసరం లేదు, ఎక్కువగా అన్నది అవసరము లేదు. ఎందుకంటే మోర్ థింగ్ ఈజ్ అబౌట్ ద యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్, ద యూజ్ ఆఫ్
ప్రిపోజిషన్స్ చాలా ఇంపార్టెంట్ గా మనము చూస్తాం. ఓకే, we see the use of prepositions. The use of prepositions in the Greek లో మనం చూసినప్పుడు డాక్టర్ ఎలిజబెత్ మ్యూట్ చేసుకోండి మీరు. నేను క్లాస్ లోనే ఉన్నా. అభిషేక్ కొద్దిగా Abhishek, please help so that Dr. Elizabeth. Okay, so we see that it is to understand water. It sheds water. You will be able to do word studies and understand key grammatical facts that will shed light on the scripture. ఎందుకంటే దేవుని అందుకనే when I say grammatical అన్నప్పుడు like we all knew that all the parts of speech, like how many are there? 8 ఉన్నాయి. noun, pronoun, verb, adjective, adverbs, prepositions, interjections, conjunctions, and so on. మనము చూస్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా మనము చేయవలసిన గ్రామటికల్ గా మనం చూస్తా ఉన్నాం. ఓకే, నౌ నోట్, God sovereignly chose the Koine Greek language to convey the deep concepts of the New Testament because it was an exact language. No vulgar like the English language many times. It was a descriptive language, very colorful. It was what? It says that it was a descriptive language, very colorful, and it was the common language, hence the name Koine. Hence the name Koine of the people living during the time of Christ and apostles. So we see it's a Koine Greek. Why God choose? ఎందుకు దేవుడు Koine language ని ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. So it says God sovereignly choose the Koine language to convey the deep concepts of the New Testament. So it convey the New Testament because it was an exact language. It was what? It was an exact language. So ఏది కూడా కలిపింది అన్నది కాదు, లేకపోతే చెరిపింది అన్నది కాదు, ఎగ్జాగ్రిగేట్ చేసింది అన్నది కాదు, బట్ ఇట్స్ అ ఎగ్జాక్ట్ లాంగ్వేజ్ అండ్ ఇట్ వాస్ ఏ డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్. సో డిస్క్రిప్టివ్ అన్నప్పుడు ఏంటండి, వివరణ ఇచ్చిన భాషగమం. సో ఎందుకని ప్రతి వర్డ్కి ఏముంది, దెర్ ఈస్ ఎక్స్ప్లెనేషన్, దెర్ ఈస్. అందుకనే మనం ఏమంటాము, కాంకర్డెన్స్ మనం తీసుకున్నప్పుడు ఆ కాంకర్డెన్స్ లో మనం చూసినప్పుడు స్పెషల్గా there are 2 concordances are there which are available for us. One is to say young analytical concordance, రెండోది James Strong concordance, and another is the young analytical concordance గా మనం చూస్తా ఉన్నాం. బట్ ఇందులో the best what we suggest is about the James Strong concordance. James Strong concordance. And our concordance ని మనం చూసినప్పుడు we get about what is that word is said in the Hebrew language, what is that word said in the Greek language, what is the definition of that word, and how that word have been description ఇవ్వబడ్డది అని చెప్పేసి ఆ యొక్క పదంలో మనము చూడగలుగుతాం. సో we can see how that is there in that particular word గా మనం చూస్తాం. అందుకని it is very useful, it is very important for us to refer the scripture with concordance లో నుండి మనము చూడవలసిందిగా మనం చూస్తాం. అందుకని it was the people living during the time of Jesus and the apostles. And third, we see that why study. A study of Greek grammar will actually help you with your knowledge of English grammar. ఎందుకంటే లైక్ లాస్ట్ టైం నేను మీతో చెప్పినట్టుగా బర్డ్ కెనాట్ ఫ్లై విత్ 1 wing. పక్షి ఒక్క రెక్కతో ఎగరదు, అది ఎగరాలంటే 2 రెక్కలు ఉంది. అందుకని ఒకటి వి సీ ద లాంగ్వేజ్ అండ్ అదర్ ఈస్ ద ఇంగ్లీష్ గ్రామర్. సో అందుకని ఇంగ్లీష్ గ్రామర్ ని
పాలిష్ చేసుకోవడంగా మనము చూస్తా ఉన్నాం. ఫోర్త్ గా మనం చూసినప్పుడు యూ విల్ నాట్ బి డిపెండెంట్ ఆన్ ది కమెంట్రీస్ ఆఫ్ అదర్ మెన్ బట్ విల్ బి ఏబుల్ టు డూ రీసెర్చ్ ఆఫ్ యువర్ ఓన్. సో లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏమవుతుందంట, ఇట్ సేస్ దట్ యూ విల్ నాట్ బి డిపెండెంట్ ఆన్ ది కమెంట్రీస్. ఎందుకంటే మనము లైక్ లాస్ట్ టైం నేను మీతో చెప్పాను, దేవుని వాక్యంతో మనం ఏమేం చేయాలండి, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు, లైక్ ఐ టోల్డ్ యూ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గా ద వెరీ ఫస్ట్ థింగ్ ఇస్ దట్ వీ హ్యావ్ టు రీడ్, Study. we have to read the, Meditate. okay, Meditate. then we have to study the scriptures and we have to search the scriptures. We have to search the scriptures, and fourth we have to seek the scriptures where we see, and then we see it is the meditate the scriptures గా మనం చూస్తాం. సో దేవుని వాక్యాన్ని చదవాలి అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. బికాస్ పౌల్ సెడ్ టు తిమోతి, till I come what you have to do, till I come what you have to do. నేను వచ్చే వరకు చదువుటి ఎందును బోధించదు ఎందును. Yeah. So 1 Timothy chapter 4 verse 13 ప్రకారంగా till I come read. And Revelation chapter 1 లో verse 3 లో read. And we see in the book of Habakkuk chapter 2 it says read. We have to read the scriptures గా మనం చూస్తా ఉన్నాం. బైబిల్ ని చదవాలి. రెండోది study the scripture. We have to study the scripture. And 2 Timothy chapter 2 verse 15, that's where we see. Third, we have to search scripture. Search. We have to search the scripture. పరిశోధించాలి. Pardon? పరిశోధన. Okay, so we have to search the scripture. And in the book of Isaiah chapter 34 verse 16 it says that search the scripture. Read అన్నది Isaiah 34:16 లో మనం చూస్తున్నాం. అదే రీతిగా search అన్నది కూడా Isaiah chapter 34 verse 16 లో మనం చూస్తున్నాం. And also we see that it is said in the John 5:39, it said the search the scriptures. And then we see about in the Bible says that we have to search the scriptures in the 1 Peter chapter 1 verse 10 and 11 లో కూడా మనం చూసినప్పుడు search the scripture అని చెప్పేసి వాక్యం చెప్తుంది. And then seek in Ezra 7:10 ప్రకారంగా seek the scripture అని మనం చూస్తున్నాం. And then meditate గా Joshua chapter 1 verse 8 and 9, and then Psalm 1 verse 2 మనం చూసినప్పుడు మెడిటేట్ అన్నదిగా వాక్యం మనకు చెప్తా ఉన్నది. సో అందుకని ఈ 5 things that we have to do with the word of God. And అందులో మనం చూసినప్పుడు ఏంటంటే అండి, it is telling that no, you will not be dependent on the commentaries of other men. We have so many commentaries. Matthew Henry commentary ఉంది, we have a William Barclay's commentary ఉంది, we have Calvin's commentary ఉంది, we have Thomas Nelson's commentary ఉంది. So many commentaries ని మనం చూస్తా ఉన్నాం. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ commentaries అని. సో ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయని కూడా, బట్ ఇట్ సేస్ దట్ when you know or when you have a knowledge of the language of the Bible, you will be able to research of your own. So you will do the research of your own గా మనము చూస్తా ఉన్నాం. అండ్ ఎస్పెషల్లీ మీరు హోమ్లెటిక్స్ నేర్చుకుంటా ఉన్నారు. హోమ్లెటిక్స్ లో there will be 4 kinds of sermons. స్టైల్ ఉంటుంది, ఎక్స్పోజిటరీ సర్మన్, టెక్స్టువల్ సర్మన్, టాపికల్ సర్మన్, అండ్ Correct. okay, you Correct. see about Character study. okay, so you see that there will be a typological sermon ని కూడా చూస్తాం. Of course there are 7 are there, 7 ఉంటాయి, 7 styles, but అందులో 4 are very common and important గా మనము చూస్తా ఉన్నాం. So if you want to do an expository preaching,
which means that now you should know the you have to do your own research. You have to do your own research with the scripture and knowing that, what is the meaning of that? What is the definition of it? What is the root of that word? ఆ యొక్క పదం ఎక్కడి నుండి అది వచ్చింది. So there are a lot of things that we have to do because it's a research చేయడంగా మనం చూస్తా ఉన్నాం. And fifth one that we see, you will be enabled to utilize many of the excellent reference books and the language tools available today. So we have so many of the things. Okay, now coming to the next one. And చూసినప్పుడు what will I learn from this course? ఈ కోర్స్ నుండి మీరు ఏం నేర్చుకుంటారు అని అంటే by the grace of God. It's not your strength, it's not your ability, but it's only by the grace of God. You will learn the basic grammar and vocabulary of the Koine Greek New Testament. You will learn what? Basic grammar. So grammar ni నేర్చుకుంటారు. That's what I said, that parts of speech లో ఉన్నదంతా కూడా నేర్చుకోబోతున్నారు. And also vocabulary, what that word means in Greek. Okay, Greek లో ఆ పదాన్ని మనము ఏమంటాము అన్న దాని గురించి. And note, this is not a course in classical Greek or modern Greek, even learning how to speak Greek. So ఈ యొక్క కోర్సు ఉద్దేశం ఏంటండి, ఇట్స్ నాట్ అ క్లాసికల్ గ్రీక్, మోడర్న్ గ్రీక్, ఈవెన్ కమ్యూనికేషన్ పరంగా కూడా కాదు. దిస్ ఇస్ ద కోర్స్ దట్ విల్ బి స్టెప్పింగ్ స్టోన్ ఇన్ యువర్ బీయింగ్ ఏబుల్ టు రీడ్ ద గ్రీక్ న్యూ టెస్టిమెంట్ విత్ కాంప్రిహెన్షన్. ఏంటంటే గ్రీక్ని చదివేవారుగా ఉంటారు, దాన్ని అర్థం చేసుకునేవారుగా ఉంటారు. గ్రీక్ని చదివేవారుగా అర్థం చేసుకునేవారుగా ఉంటారు. సెకండ్, ఓకే, వాట్ విల్ ఐ లెర్న్ అంటే you will learn how to practically use your knowledge of Greek in your study of God's word. Practical use of your knowledge of Greek. So you will receive foundational principles that will aid you in exegesis. Exegesis ante endani? What is the meaning of exegesis? From the word, telling the meaning from the word itself. Okay, so it is coming from the compound Greek word. It's a compound Greek word గా మనం చూస్తున్నాం. X అంటే we see it's like into. Okay, you go into the scripture and you try to find out what the scripture says. Okay, so you go into the scripture. లేఖనంలోనికి వెళ్ళి ఆ లేఖనంలో నుండి ఆ సత్యాన్ని బయటికి తీసుకొని రావడం. Because there are two kinds of studies are there, or exegesis అంటాము. That's what we are going to learn. Of course, మీరు homiletics నేర్చుకుంటున్నారు కాబట్టి అందులో ఆ టూ కైండ్స్ ఏందన్నది కూడా మీరు నేర్చుకుంటారు. But here it's only to say that exegesis is what you go into the scripture. లేఖనంలోనికి వెళ్ళి అందులో నుండి సత్యాన్ని బయటికి తీసుకొని రావడంగా మనం చూస్తాం. థర్డ్, you will be enabled to use the helpful tools that are available for more extensive study. Okay, so helpful tools are there, like Navy's topical Bible undi, that's a helpful tool ga మనం చూస్తున్నాం. James Concordance is a helpful tool ga మనం చూస్తా ఉన్నాం. And word studies, Hellis Bible study. So there are so many tools are there which will help. Okay, now the final one, what we see is to say what are the requirements to learn Greek. Requirements. There is no need for glossophobia. Glossophobia means the fear of language. Okay, the fear of language annadi ఉండకూడదు. The fear of language అన్నది ఉండకూడదు అని చెప్పేసి చూస్తారు. సో of course, like గ్రీక్ అది ఎలా ఉంటది అని అంటే, I say it is like a custard apple. I say it is like a pomegranate. కస్టర్డ్ యాపిల్ తింటే
ఎలా తినాలండి? ఒక్కొక్కటి తీసుకొని తినాలి. సీడ్స్ తీసేసి సీడ్ తింటుంటే ఒక్కొక్క సీడ్ తీసి పక్కన పెట్టినట్టుగా. సో ఇక్కడ కూడా మనకు లైక్ నౌన్ అన్నప్పుడు noun లో ఎన్నో రకాలు ఉన్నాయి. వర్బ్ అన్నప్పుడు ఎన్నో రకాలు ఉన్నాయి. అడ్జెక్టివ్స్ అన్నప్పుడు ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిని చూసి భయపడి అమ్మో ఇదేంది ఇంతగానం ఉన్నాయి అనేదానికంటే, సో ఇట్ ఈస్ నాట్ లైక్ అన్ యాపిల్, ఇట్స్ నాట్ లైక్ ఎ బనానా. ఏం చేసావో నోట్లో పెట్టావో తినవో అన్నది కాదు. బట్ వెరీ ఈజీ, చాలా సులువు, చాలా సునాయాసంగా మనం నేర్చుకోవడానికి. బట్ ఓన్లీ ద థింగ్ ఇస్ యువర్ కాన్సన్ట్రేషన్, యువర్ పార్టిసిపేషన్ ఇన్ ప్రాక్టీసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఏముండాలండి? పార్టిసిపేషన్ ఉండాలి. ఎలా? ప్రాక్టీసింగ్. నేను ఏదో గురువారానికి బుక్ తెరుస్తాను అన్నట్టుగా, ఇట్లా సండేకు సండే నేను బైబిల్ తీస్తా తర్వాత దొరుకుతా అన్నట్టుగా కాకుండా, లాంగ్వేజ్ని ఇఫ్ యు ఆర్ రీడింగ్ ఎవ్రీ డే 5 minutes ఇఫ్ యు గివ్, దట్స్ ఎనఫ్. 5 నిమిషాలు నువ్వు కేటాయిస్తే చాలు అన్నదిగా మనం చూస్తా ఉన్నాం. సో అందుకనే ద ఫియర్ ఆఫ్ లాంగ్వేజ్ అన్నది ఉండకూడదు. అండ్ ఆల్వేస్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్, వెదర్ ఇట్స్ ఎ హీబ్రూ ఆర్ వెదర్ ఇట్స్ ఎ గ్రీక్. దిస్ 2 languages ఆర్ వెరీ ఈజీ దెన్ మన వర్ణాకర లాంగ్వేజ్. మన వాడుక భాషలో ఉన్న బైబిల్ కంటే హీబ్రూ భాష, గ్రీకు భాష చాలా ఈజీ. అదొకటి మైండ్లో పెట్టుకోండి. దట్ ఈస్ వెరీ ఈజీ లాంగ్వేజెస్. అండ్ వాట్ ఇట్ సేస్, ఇట్ ఈస్ నాట్ టూ డిఫికల్ట్ టు అక్వైర్ ఏ firm grasp on the Greek language, provided the following things are met. అందుకని ఏంటంటే ఇది కష్టమైనది కాదు. మీరు చేయాల్సింది ఏంటంటే 3. ఫస్ట్ వన్ ఫెయిత్ఫుల్నెస్ టు క్లాస్ అటెండెన్స్ అండ్ హోంవర్క్. అందుకే అన్న పార్టిసిపేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ యువర్ పార్టిసిపేషన్ అంటే క్లాస్ అటెండెన్స్ అండ్ హోంవర్క్ చెయ్యాలి. అండ్ నేను ఒక్క వారం మిస్ అయితే ఆ లింక్ వెళ్ళిపోతుంది. ఆ చైన్కి ఉండవలసిన లింక్ ఏదైతుందో యూ లూజ్ దట్ లింక్. అండ్ వెన్ యూ లూజ్ దట్ లింక్ దెన్ యూ ఫీల్ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్. సో ఎన్ని ఒకేషన్స్ ఉన్నా యూ టెల్ దట్ let the occasion be there, but this is a God-given privilege for you to learn the Greek language in the Good News Bible College. చాలా మంది లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అదనంగా డబ్బులు ఇస్తారు. దే గివ్ ఎక్స్ట్రా మనీ ఫర్ లెర్నింగ్ ద లాంగ్వేజెస్. కానీ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ మీకు ఇచ్చిన ఆ యొక్క కరికులంలోనే, ఆ ఫీ స్ట్రక్చర్లోనే ఈ లాంగ్వేజ్ని మీకు ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి సో కన్సిడర్ ఇట్ యాజ్ అ గాడ్ గివెన్ ప్రివిలేజ్, గాడ్ గివెన్ ఆపర్చునిటీ ఇన్ లెర్నింగ్. అండ్ మేము నేర్చుకున్నట్టుగా మీకు నేర్పించలేకపోతున్నాం. లైక్ మేము నేర్చుకుంది ఏంటంటే, టీచర్ ఒక చిన్న ఇంత పేపర్ గోర్లో పెట్టుకొని వస్తుండే పేపర్, దాన్ని తీసి దాన్ని అయినా 2 hours క్లాస్ చెప్పేస్తుండే. అది ఎక్కడుందని వెతికే లోపల క్లాస్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్, బట్ we here to help you or guide you so that నేర్చుకునేది ఏదో కొద్దిగా మంచిగా పూర్తిగా నేర్చుకోవాలి అన్నదే విషయంగా. సో అందుకని ఫెయిత్ఫుల్నెస్ టు క్లాస్ అటెండెన్స్ అండ్ homework, and second, concentration on class instructions and homework. Homework will be assigned each week. Third, seriousness about the importance of this study. Don't take it lightగా తీసుకోకండి, because this is the serious గా you are going to deal with the word of God. You are going to deal with the word of God గా. సో అందుకనే పౌల్ అన్నట్టుగా అక్కడ కరెక్షన్ చేసుకోనండి. ఇట్స్ 2 Timothy 2:15, not 3:15. 2 Timothy 2:15. So please make correction. It's not 3:15. It's a 2:15. Steady to show thyself approved unto God, a workman that needed not to be ashamed, rightly dividing the word of
true. So with God's help, your instructor will endure to keep this course simple, fun, and profitable. So this is what we see about the thing. Okay. So లైక్ హోంవర్క్ మీరు చాలా అందరూ పంపించారు హోంవర్క్, కొంతమంది పంపించలేదు అయినప్పుడు కూడా, బట్ థ్యాంక్ యూ. ఓకే. సో సో మీరు అందరు ఫెమిలియర్ కదండి గ్రీక్ ఆల్ఫాబెట్ Yes. అందరు? ఓకే. సో నేను కొంతమంది రైటింగ్స్ ని చూశాను. దే హ్యావ్ లైక్ మిక్సప్ చేసి రాశారు. సో ఆల్ఫా అన్నప్పుడు ఓకే ఆల్ఫా వేర్ దిస్ ఇస్ ఆల్ఫా. బీటా అన్నప్పుడు కింది నుండి వెళ్ళి రైట్ లైక్ దిస్, అండ్ గామా పైన నుండి లెఫ్ట్ టు రైట్, పైన నుండి అని చూస్తా ఉన్నాం గామా. అండ్ దెన్ వి సీ డెల్టా. So this is what, and epsilon, then zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, okay, psi, omicron, pi, rho, sigma. Okay, two kinds of sigmas are there. Then we see tau, upsilon. Then we see about phi. We see about phi. Then we see about okay, alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, psi. Okay, psi, omicron. Okay, so pi, okay, pi, rho, sigma. abba. Okay, so alpha. Okay, alpha, beta, gamma, delta, epsilon. We can write like this, or we can epsilon. Then we see about zeta. Then we see about theta. Then we see about theta, ఈటా సార్, ఈటా. iota, kappa, lambda, mu, nu, psi, omicron, pi, rho, sigma, tau, upsilon. Then we see about phi. Then we see about chi. Then we see about this. And then we see the omega. So alpha ante A, beta ante B, gamma ante G, delta ante D, E, Z, E, PH, I, K, L, M, N, X, O, P, R, R, S, S, T, U, U, P, PH, CH, S, ES, O. ఓకే, సో ఇవి మనము ఆల్ఫాబెట్ గా మనం చూసుకుంటూ వచ్చి ఉన్నాం. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యు హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అండ్ బుక్ లో మీకు రాయబడినట్టుగా ఎలా రాయాలి అని చెప్పేసి కూడా బుక్ లో ఇవ్వబడి ఉన్నట్టుగా చూడొచ్చు. ఓకే, సో అయితే యాజ్ ఐ సెడ్ దట్ వీటిలో నుండి
we have vowel letters. Alpha is a vowel letter, epsilon is the vowel letter, and then eta is the vowel letter, iota is the vowel letter, omicron, omicron is the vowel letter, epsilon is the vowel epsilon, letter, omega. and omega. So మొత్తం ఎన్ని 1 2 3 Seven. 4 5 6 7 7 అన్నవి అవి వోవల్ లెటర్స్ గా మనము చూస్తా ఉన్నాం. అయితే ఈ వోవల్ లెటర్స్ ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఈ వోవల్ లెటర్స్ నింది మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ వోవల్ లెటర్స్ ని బేస్ చేసుకొనే మనకు మార్క్స్ ఉంటాయి. మార్క్స్ అనేసరికి ఎగ్జామ్ మార్క్స్ కాదు, బట్ ఇట్ ఈస్ టాకింగ్ అండ్ సేయింగ్ అబౌట్ బ్రీతింగ్ మార్క్ ఉంటుంది. రఫ్ ఓకే, బ్రీతింగ్ మార్క్ లో మనకు రఫ్ బ్రీతింగ్ ఉంటుంది, స్మూత్ బ్రీతింగ్ ఉంటుంది, యాక్సెంట్ మార్క్స్ ఉంటాయి. అంటే వీ హ్యావ్ 3 యాక్సెంట్ మార్క్స్ ఉంటాయి. సో ఆ యాక్సెంట్ మార్క్స్ ని వి విల్ బి ప్లేసింగ్ ఓన్లీ ఆన్ వోవల్ లెటర్స్. ఓకే, యాక్సెంట్ మార్క్స్ ని మనము వోవల్ లెటర్స్ లోనే, బ్రీతింగ్ మార్క్స్ వోవల్ లెటర్స్ లోనే ప్లేస్ చేస్తాం. ఓకే, అది మీరు గుర్తుంచుకోవాలి. నేను ఎందుకు సార్ ఈ వోవల్ లెటర్స్ ని నేర్చుకోవాలి అని అంటే, యూ షుడ్ లెర్న్ ద వోవల్ లెటర్స్. ద వెరీ ఫస్ట్ థింగ్ మీరు ఏందంట ఈ వోవల్ లెటర్స్ మీదనే బ్రీతింగ్ అన్నది ఉంటుంది, యాక్సెంట్ మార్క్ అన్నది ఉంటుంది. బేసింగ్ ఆన్ దిస్ లెటర్స్ ఓన్లీ యూ విల్ బి హ్యావింగ్ ద బ్రీతింగ్ మార్క్స్ అండ్ యాక్సెంట్ మార్క్స్ అన్నవి ఉంటాయి. కాబట్టి సో దాన్ని బట్టే మీరు నేర్చుకోవడానికి ప్రయత్నము చేయాలి అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. సో దట్స్ ద రీజన్ వి సీ ఇట్ ఈస్ సేయింగ్ టు అస్ ఆర్ టెల్లింగ్ టు అస్ అబౌట్ దిస్ 7 వోవల్ లెటర్స్. దిస్ ఆర్ ద 7 వోవల్ లెటర్స్ గా. ఓకే, మళ్ళీ ఒకసారి మనం రాసుకుందాం. వాట్ ఆర్ దోస్ 7 వోవల్ లెటర్స్ అంటే, వి సే ఇట్ ఈస్ వాట్ ఆల్ఫా, Epsilon, eta, epsilon, eta, iota, omicron, micron, omega, epsilon, omega. ఓకే, సో ఆల్ఫా అంటే ఏ, ఎప్సిలాన్ అంటే ఈ, I, అంటే ఈ, అయోటా అంటే ఐ, ఒమిక్రాన్ అంటే ఓ, ఎప్సిలాన్ అంటే యు, ఒమేగా అంటే ఓ. సో వి సీ ఏ, ఈ, ఐ, ఓ, యు, ఓ. సో ఇవి మనము చూస్తా ఉన్నాం. అయితే ఈ 7 వోవల్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఈ 7 వోవల్ లెటర్స్ ఏమైతే ఉన్నాయో, దే ఆర్ ఇన్ 3 అండ్ దే ఆర్ ఇన్ వాట్ 3, మూడిట్లో ఉన్నాయి. అంటే వన్ ఇస్ కామన్ ఏంటంట, కామన్ గా మనం చూస్తా ఉన్నాం. వన్ ఈస్ నోన్ యాజ్ వాట్ కామన్. నెంబర్ టూ వి సీ వాట్ నెంబర్ 2 గా మనం చూసినప్పుడు షార్ట్. నెంబర్ 3 లాంగ్. 7 వోవల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంట, కామన్ గా ఉన్నాయి, షార్ట్ గా ఉన్నాయి, లాంగ్ గా ఉన్నాయి. అయితే మీరు గుర్తుంచుకోవాలి, కామన్ గా ఉంది ఏంటి, కామన్ గా ఉన్నది ఏంటి అని అంటే, ఇట్స్ ద ఆల్ఫా ఇస్ ద కామన్ గా ఉంది ఏంటంటే ఆల్ఫా. ఇప్పుడు కామన్ అని ఎందుకన్నాము, అన్నిట్లో ఉంటది. ఓకే, అది షార్ట్ లో ఉండొచ్చు, లాంగ్ లో ఉండొచ్చు, అందుకే కామన్ అని ఎందుకన్నామంటే, వి యూజ్ ఇట్ ఇన్ ద షార్ట్ ఆర్ వి యూజ్ ఇట్ ఇన్ ద లాంగ్. దాన్ని షార్ట్ లో అన్న వాడొచ్చు, లేదా లాంగ్ లో అన్న వాడొచ్చు అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. అయితే షార్ట్ లో 2 ఆర్ దేర్. ఏంటి, ఎప్సిలోను అండ్ ఒమిక్రోన్. ఎప్సిలోన్ అండ్ ఒమిక్రోన్ మనము వాటిని షార్ట్ అంటాం.
లాంగ్ లో అందులో కూడా రెండే ఉన్నాయి, ఈటా అండ్ iota. ఒమేగా. ఒమేగా. ఈటా అండ్ ఒమేగాను మనం చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మిగిలిపోయింది ఏది? మిగిలిపోయింది అయోటా అయోటా యుప్సిలాన్. అయోటా అండ్ ఉప్సిలోను మిగిలిపోయింది. అయోటా అండ్ ఉప్సిలోను మిగిలిపోయింది. సో కామన్ గా ఆల్ఫా ఇస్ ద కామన్ అండ్ షార్ట్ గా ఎప్సిలోన్ అండ్ ఒమిక్రాన్, లాంగ్ గా ఏంటంట ఈటా Eta, omega. అండ్ ఒమేగాగా మనం చూస్తాం. అయితే మీరు గుర్తుంచుకోవాలి ఏంటంటే ఈ 5 లెటర్స్ ఏవా 5 లెటర్స్ అంటే ఆల్ఫా, ఎప్సిలోన్, అయోటా, ఒమిక్రాన్, ఉప్సిలోన్. వీటి నుండి మనకు దిప్థాంగ్స్ అని వచ్చాయి. ఏమొచ్చాయండి? దిప్థాంగ్స్ అని వచ్చాయి. అయితే లాంగ్ ఓవల్ నుండి మనకి ఏమొచ్చిందంటే అయోటా సబ్స్క్రిప్ట్ అన్నది వచ్చింది. లాంగ్ ఓవల్స్ నుండి మనకి ఏమొచ్చింది? అయోటా సబ్స్క్రిప్ట్ అన్నది వచ్చింది. క్లియరా? ఓవల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 7. ఓకే, సో మళ్ళీ నేను లెట్ మీ ఆస్క్ యూ ఇన్ దిస్ వే. ఎందుకు మనం ఓవల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 7. 7 ఉన్నాయి. 7 ఉన్నాయి. ఎందుకు ఈ ఓవల్ లెటర్స్ ని మనం నేర్చుకోవాలి? షార్ట్ లో ఉంటే లాంగ్ లో ఉంటాయి కాబట్టి. ఎందుకు మనము ఓవల్ లెటర్స్ నేర్చుకోవాలి? ఎందుకు అనంటే Form a sentence. బ్రీతింగ్ మార్క్స్ కి, యాక్సెంట్ మార్క్స్ కి యూజ్ చేయడానికి. ఏంటంటే బ్రీతింగ్ మార్క్స్ కి, యాక్సెంట్ మార్క్స్ కి యూజ్ చేయడానికి మనము ఖచ్చితంగా ఈ యొక్క Vowels వస్తాయి. ఓవల్ లెటర్స్ ని గుర్తు ఉంచుకోవాలి. ఓవల్ లెటర్స్ ని గుర్తుంచుకోవాలి. థర్డ్ థింగ్ ఏం నేర్చుకున్నాము అనంటే ఈ 7 ఓవల్ లెటర్స్ అవి 3గా ఉన్నాయి. ఏంటి ఆ 3 అంటే ఒకటి కామన్. Common. కామన్ లో ఏముంది? ఆల్ఫా ఈజ్ అ కామన్. సెకండ్ ఏముంది? షార్ట్ ఓవల్స్. షార్ట్ ఓవల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఏంటి ఆ 2 అనంటే ఎప్సిలోన్, ఒమిక్రాన్. థర్డ్ గా ఉన్నది ఏంటంటే లాంగ్ ఓవల్ గా మనం చూస్తున్నాం. లాంగ్ ఓవల్ లో ఏమేమి ఉన్నాయి అనంటే ఈటా, ఒమేగా. ఈటా, ఒమేగా. ఒమేగా రెండే ఉన్నాయి. ఈటా అండ్ ఒమేగా ఉన్నాయి. అయితే ఇప్పుడు విషయంగా మిగిలిపోయింది ఏంది అనంటే అయోటా మిగిలిపోయింది, ఉప్సిలోను మిగిలిపోయింది. అయోటా అండ్ ఉప్సిలోను మిగిలిపోయింది. అయితే ఈ మిగిలిపోయిన అయోటా, ఉప్సిలోను, ఆల్ఫా, ఎప్సిలోన్, ఒమిక్రాన్ నుండి మనకు దిప్థాంగ్స్ అనేవి వస్తున్నాయి. దిప్థాంగ్స్ అన్నవి వస్తున్నాయి. దిప్థాంగ్ అంటే జస్ట్ వి సే దట్ 2 ఓవల్స్ కమ్ టుగెదర్. 2 ఓవల్స్ కలిసి రావడం. 2 ఓవల్స్ కలిసి రావడంగా దిప్థాంగ్స్ అంటారు. అయోటా సబ్స్క్రిప్ట్ అన్నది లాంగ్ ఓవల్స్ నుండి మనకు అయోటా సబ్స్క్రిప్ట్ అన్నది వస్తుంది. ఓకే, దిప్థాంగ్స్ ఎన్ని అంటే 7 ఉన్నాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. దిప్థాంగ్స్ ఎన్ని ఉన్నాయంటే 7. దిప్థాంగ్స్ ఎన్ని ఉన్నాయంటే 7 అని మీరు గుర్తుపెట్టుకోవాలి. హౌ మెనీ దిప్థాంగ్స్ ఆర్ దేర్ మీన్స్ వి సే ద 7. అండ్ అయోటా సబ్స్క్రిప్ట్ ఎన్ని ఉన్నాయంటే 3. అయోటా సబ్స్క్రిప్ట్ ఎన్ని ఉన్నాయంటే 3 అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. వాటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో మనము నేర్చుకుందాం లేదా మనము చూద్దాం. ఓకే, విల్ సీ అబౌట్ దట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అండ్ దెన్ we'll be seeing or learning from the next class. Okay, so now let's come to the song. పాటకొద్దాం. పాటకొచ్చి పాటను పాడుకుందాం. ఇంతమందిలో జేమ్స్ బ్రదర్ పాడారు, జేమ్స్ జేవియర్ గారు పాడారు. వెల్ ట్రై. అండ్ so also I wish everyone to learn and be
thorough with the song. Okay, so let's sing. Alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, psi, omicron, pi, rho, sigma, tau, epsilon, phi, chi, phase, omega. చూడండి ఫస్ట్ సెట్ ఏందని alpha, beta, gamma, delta, epsilon. Second, zeta, eta, theta, iota, kappa, lambda. Third, mu, nu, psi, omicron, pi, rho, sigma, tau, epsilon, phi, chi. Fourth, phase, omega. సో 4గా మనం వాటిని డివైడ్ చేయాలి. ఫస్ట్ ఏంది ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఎప్సిలోన్. సెకండ్ జీటా, ఈటా, టీటా, ఆయట, kappa, lambda. Third, mu, nu, psi, omicron, pi, rho, sigma, tau, epsilon, phi, chi, phase, omega. Onward, Christian soldiers, marching as to war, looking unto Jesus, who is gone before. Christ the royal master, march before the foe. Onward, Christian soldiers, marching as to war. Alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, psi, omicron, pi, rho, sigma, tau, epsilon, phi, chi, phase, omega. Finally, alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, psi, omicron, pi, rho, sigma, tau, epsilon, phase, omega. ఎవరైనా వాడతారా? Can anybody? అంటోని గారు పాడతారా? ఎస్తర్ పాడు. Okay. So Anthony Alpha, beta, gamma, delta, epsilon. ఒకసారి వీడియో ఆన్ చేసి పాడితే ఇంకా బాగుంటుందండి. సిస్టర్ వీడియో ఆన్ చేసి పాడండి. అందరు కూడా మరి మోటివేషన్. మీ యొక్క Alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, chi, omicron. పాడండి ట్రై చేయండి. Alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, psi, omicron, pi, rho, sigma, tau, epsilon, phi, chi, phase, omega. వెరీ గుడ్. ఇంకెవరన్నా? ఆంటోనీ గారంట మీరు పాడండి అండి. Alpha, beta, gamma, delta, epsilon, zeta, eta, theta, iota, kappa, lambda, mu, nu, psi, omicron, pi, rho, sigma, tau, epsilon, phi, chi, psi, omega. ఓకే. ఇంకా ఎవరన్నా?
ఆల్ఫా బీటా గామా డెల్టా ఎప్సిలాన్ జీటా ఈటా తీటా యోటా కాపా లాంబ్డా మ్యూ మ్యూ సై ఓమిక్రాన్ పై Rho sigma ta. ఎప్సిలాన్ పై ఒమేగా. Very good. Very good. Okay, ఇంకెవరు? కీర్తి. సిస్టర్ గ్రేస్ అంటే నేను పాడతాను సార్. పాడు. ఆల్ఫా బీటా గామా డెల్టా ఎప్సిలాన్ జీటా ఈటా తీటా అయోటా కాపా లాంబ్డా మ్యూ న్యూ సై ఓమిక్రాన్ పై రో సిగ్మా టౌ ఎప్సిలాన్ ఫీ కి పీస్ ఒమేగా. విన్నారండి, బాగా పాడారు. Very good. Okay, so next class కి రికార్డింగ్ పంపించండి. అందరు రికార్డింగ్ పంపించండి. ఓకే, అందరు రికార్డింగ్ పంపించండి. సో దట్ to see that now how many of you are learning the song. Okay, so we'll ఓకే సార్. close with the word of prayer and అభి నువ్వే ప్రార్థించి. అభి నువ్వే ప్రేయర్ చేయి, క్లోజ్ చేసి. తండ్రి ప్రియ పరలోక ప్రభా యేసు రాజా మీకే వందనాలు తండ్రి. స్తుతులు 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 స్తోత్రములు దేవా. ఈ రాకడ సమయంలో తండ్రి దేవా యేసు రాజా పరిశుద్ధ గ్రంథములోని జ్ఞానమును నేర్చుకున్నట్టు ప్రభా దేవా, మొదట పరిశుద్ధ గ్రంథము ఏ భాషలో అయితే లిఖించబడినదో ప్రభు ఆ భాషను నేర్చుకున్నటకు ప్రభా, పరిశుద్ధ గ్రంథమును అర్థం చేసుకున్నటకు ప్రభా మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ధన్యతను బట్టి ప్రభా మీకే వందనాలు తండ్రి. స్తుతులు 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 స్తోత్రములు ప్రభా దేవా. ఈ కాలేజ్ నిర్వహించుచున్న జయశేఖర్ అంకుల్ని అలాగే పెళ్లి అన్నని కూడా ఆశీర్వదించండి ప్రభు. ఈ క్లాస్ తీసుకున్న వెస్లీ సార్ని కూడా ఆశీర్వదించండి ప్రభు దేవా. ఇంకా గొప్పగా మాకు నేర్పించుటకు తండ్రి యేసయ్యా, ఇంకా డీప్ గా మాకు నేర్పించు ప్రభా. మాకు జ్ఞానమును తెలుసుకున్నటకు మీరు మాకు ఇచ్చుచున్న కృపను బట్టి ప్రభా మీకే ధన్యత వందనాలు చెల్లిస్తా ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ఇంకా బాగానే ఈ భాషలను నేర్చుకుని ప్రభా మీకు స్తుతులు చెల్లించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి. ప్రియ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. Thank you. God bless you. We will మనం ఏదో ACTC